ఉదయం పూట కార్యక్రమంలో కొన్ని గృహస్థాశ్రమ ధర్మాలని వివరించుకుంటూ ఉన్నాం. కర్మాయత్తం ఫలం పుష్పా పుంసాం బుద్ధిః కర్మానుసారిణి తథాపి సుధియా భావ్యం విచార్యైవ చ కుర్వతాం. కర్మాయత్తం ఫలం పుష్పుంసాం బుద్ధిః కర్మానుసారిణి తథాపి సుధియా భావ్యం విచార్యైవ చ కుర్వతాం. పుంసాం ఫలం కర్మాయత్తం. మానవుడి యొక్క ఫలం దేని మీద ఆధారపడి ఉంది అంటే కర్మ మీద ఆధారపడి ఉంది. ఆ కర్మ సుకృతి కర్మ అయితే సుఖదాయకమైనటువంటి ఫలం ఉంటుంది, దుష్కృతి కర్మం అయితే దుఃఖదాయకమైన ఫలం కలుగుతుంది. అందుచేత మనం చేయదగిన పనులే చేయాలి. శాస్త్రం ఏం చెప్పింది మనకి? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. భగవద్గీత 16వ అధ్యాయం అంత్యంలో కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏది కార్యమో ఏది అకార్యం, ఇది ముందు తెలుసుకోవాలి. కర్తుం యోగ్యం కార్యం, కర్తుం అయోగ్యం అకార్యం. చేయడానికి యోగ్యమైనటువంటి కర్మను కార్యం అంటారు, చేయడానికి యోగ్యం కాని కర్మను అకార్యం అంటారు. ఏది చేయదగినదో అదే మనం చేసామనుకోండి, చేయదగిన కర్మ, ఆ కర్మ ఏం చేస్తుందో మనకి పుణ్యఫలాన్నిచ్చి సుఖదాయకాన్ని కలిగిస్తుంది. అందుచేత శాస్త్రం ఏం చెబుతుందంటే కర్మాయత్తం ఫలం పుష్పం. అది పుష్పం ఏమిటి? పుంసాం అంటే మనుష్యులకి అని అర్థం. అక్కడ పురుషులనే కాదు, పురుషులు అంటే పురీశైతేతి పురుష, వ్యాపక స్వరూపంతో అందరిలో ఉన్నవాడు పురుషుడేనమాట. అతన్నే పురుషోత్తముడు అంటారు. పురుషోత్తముడు అంటే కేవలం పురుషులని కాదు, ప్రతి దేహంలోనూ కూడా ఉన్నటువంటి వాడు ఉండి ఈ దేహాలన్నీ ఎవరైతే నడిపిస్తూ ఉన్నాడో అతని పేరే పురుషోత్తముడు. పురీశైతే ఇది పూర్ణత్వాత్. దీనివల్ల ఏమిటి? అందరిలో ఉన్నటువంటి వాడి పేరు పురుషుడేనమాట. అది సామాన్యంగా పురుషుడు స్త్రీలైన మనం ఈ యొక్క వ్యవహారానికి చెప్పుకోవాలి, కానీ అందరిలో ఉన్నవాడు పురుషుడని అర్థం. అందుచేత కర్మాయత్తం ఫలం పుష్పాం పుంసాం బుద్ధి కర్మానుసారిణి. కర్మను అనుసరించే బుద్ధి కూడా లోకంలో కలుగుతుంది అని ఒకటి. అయితే ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఏది విశేషం అంటే ఒక కర్మ అన్నటువంటిది, పూర్వజన్మ పుణ్యము అన్నటువంటిది మనకి ఫలం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సినటువంటిది జ్ఞానం మన చేతిలో ఉంది. ఇది మంచి పనా, ఇది చెడ్డ పనా అన్న విచక్షణ విజ్ఞానం మనకిచ్చాడు భగవంతుడు. అందుచేత ఆ మంచి చెడులు అన్నటువంటివి మనకు తెలుసు కాబట్టి ఇది ఇప్పుడు చేస్తున్న వర్తమానంలో మనం చేసినటువంటి కర్మ అనేది అది మనం ఆలోచించి చేయదగినది. ఇది పూర్వజన్మం మీద మనం ఆధారపడి లేదు. పూర్వజన్మం మీద ఆధారపడింది ఎంతవరకు? మనకు కలిగిన లాభాలాభాల వరకే పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ యొక్క ఫలం. ఆ కర్మ ఫలం అనేటువంటిది మనకి ఇప్పుడు ఇచ్చినటువంటిది అది లాభము నష్టం ఇంతవరకు ఉంటాయి. కానీ ఇప్పుడు వివేచనతో చేసుకోవాల్సిన యోగ్యత మాత్రం మనకు ఉంది. కాబట్టి నా పూర్వజన్మములో ఇలా చేయవలసింది నాకు లేదు కాబట్టి నేను ఇలా చేయలేదు అన్నదానికి ఏమీ లేదు.
పశుపక్షాదులు అయితే వారికి తెలియదు కాబట్టి ఎలా చేసుకున్నా పర్వాలేదు. మనకి విజ్ఞానం ఉంది కాబట్టి మనం మాత్రం తెలుసుకొని చేయగలిగినదే చెయ్యాలి. అది అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారనమాట మనకి లోకంలో. అఘం స కేవలం భుంక్తే ఏ పచంతి ఆత్మకారణాత్ యజ్ఞశిష్టాసనం హేతతు సతామన్నం విధీయతే. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అది భగవద్ అర్పణం చేసి ఆ భోజనం మనం తినాలి. అది సత్పురుషులు, దేవత, అతిథి పూజనం ఇవి మనకి అవసరం. అప్పుడప్పుడు అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టే మనం తినాలి. నిత్యము మనం భగవంతునికి అర్పించే మనం ఆహారం తీసుకోవాలి. అలాగనే ఎవరైతే ఈ విధంగా అయితే మనం తింటున్నామో అదేమవుతున్నది? అమృతంతో సమానం అవుతుంది. భగవదారాధన చేసి మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది అమృతంతో సమానం అవుతుంది. భగవదారాధన లేకుండా కేవలము తమకే అని వంట చేసుకుని తినేవారికి అది పాపం తిన్నట్టేనట, అన్నం తిన్నట్టు కాదు. మనం కష్టపడి మనం ఆహారం తిన్నా భగవద్గీత కూడా ఏం చెప్పింది? యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్భిషై భుంజతే తు అఘం పాపం ఏ పచంతి ఆత్మ కారణ. యజ్ఞం యజ్ఞం అంటే రోజు మనం ఈ యొక్క సమిధిలో అనేది యజ్ఞం. ఆ యజ్ఞమా? రోజు యజ్ఞం అవుద్దాం మనకి, ఇదే పనే. ఎప్పుడు అప్పుడప్పుడు విశేషప్పుడు యజ్ఞం. రోజు మనం తెల్లవారులే దేవత ఆరాధన చేసుకోవడం అదొక యజ్ఞం అన్నమాట. ఏదో జపం చేసుకోవడం అదొక యజ్ఞం, ధ్యానం చేసుకోవడం అదొక యజ్ఞం, భగవంతుని యొక్క భజన చేయడం అదొక యజ్ఞం, ఏదో అతిథికి పూజ చేయడం అదొక యజ్ఞం, ఇతరుల జీవులకు ఆహారం పెట్టడం ఇదొక యజ్ఞం. ఇలాంటివి మనం ఏదో ఒకటి చేసే మనం ఆహారం తీసుకోవాలి. అది మనకి ఆ విశేషాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. అందుచేత మృద్ఘట ఇవ సుఖభేద్యో దుస్సంధానస్య దుర్జనో భవతి సుజనస్తు కనకఘటవతు దుర్భేద్యశ్చాసు సందేయః అంటున్నారు. మృద్ఘట ఇవ సుఖభేద్యః దుస్సంధానశ్చ దుర్జనో భవేత్. ఇక్కడ దుర్జనని మట్టికొండ వలె సులభముగా భేదించవచ్చును, కానీ మళ్ళీ అతికించటం మాత్రం అసాధ్యం. రెండు విధాలుగా పోల్చారు ఇక్కడ మనకి. మట్టికొండ అన్నటువంటిది అది ఎప్పుడు పగిలిందో దాన్ని అతికించడం అనేది మళ్ళీ వీలు పడదన్నమాట. అలాగనే సుజనుని బంగారు ఘటమును వలె వేద నిషిద్ధ మార్గ ప్రవృత్తి నడిచేవారిని దుర్జనుని వలె పోల్చినారు, వేద విహిత కర్మ ప్రవృత్తి నడిచేవారిని సజ్జను వలె పోల్చినారు. దుర్జనుని మట్టి కొండలా పోల్చినారు, సజ్జనుని బంగారం వలె పోల్చినారు. బంగారం అన్నటువంటిది కాస్త కింద అది రాలినా మళ్ళీ అతికించడానికి వీలవుతుంది. అందుచేత అయితే మరి వీళ్ళని అతికించడం ఎట్లా? చాలా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని మట్టిలోకి రావాలి అంటారు, మళ్ళీ దాన్ని కొండ చేయాలి, మళ్ళీ దాన్ని వెంటనే అంటే అవదు. దాన్ని దీనికి అంటించాలి, తొందరగా అంటించవచ్చు. 5వ టంకం పెట్టాలి, అది పెట్టి అది పెట్టి అయిపోతుంది. మళ్ళీ చేయాలంటే మళ్ళీ మొదలుగా రావాలి అంటారు. మొదలుకు వచ్చి మళ్ళీ ప్రయత్నం చేయాలి అంటే అంత కష్టమైన మాట అది. అందుచేత ఇంకా చెప్తున్నారు మనకి, దాక్షిణ్యం స్వజనే దయాపరజనే శాఠ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే దృష్టతాం ఏ చైవం పురుషాత్ కళాసు కుశలా తేష్వేవ లోకస్థితి. మన జీవిత ఏవి కలయందు ఎవరైతే కుశలమైన బుద్ధి ఉంటుందో వారి వల్లనే లోకంలో మనకి సుస్థితి అంటే మంచి స్థితి కలుగుతుంది. ఎట్లా? దాక్షిణ్యం స్వజనే, తన వారి ఏముండాలంటే దాక్షిణ్యం ఉండాలన్నమాట. అది దక్షత, అంటే వాళ్ళందరినీ మనం క్షేమంగా చూసుకోవాలన్నటువంటి ఒక దాక్షిణ్యం. పరజనే దయా, ఇతర జనులేంది ఏముండాలి? మనకి దయాగుణం ఉండాలి. శాఠ్యం సదా దుర్జనే, మరి దుర్జనులైంది కొంత కాఠిన్యం ఉండాలి, లేకపోతే పనులు అవదు. ఇంకా చెప్తున్నారు సాధుజనే నయ, ఎవరైతే చక్కనైనటువంటి సదాచార మార్గం నడుస్తున్నారో వారు గృహస్థులైనా వానప్రస్థులైనా సన్యాసులైనా బ్రహ్మచారులైనా పురుషులైనా స్త్రీలైనా సదాచార మార్గంలో ఉన్న వారిని ఏముండాలి? ప్రీతి ఉండాలి. వారేందో ప్రీతి కలిగి ఉండాలి. అది చెప్తున్నారు. నృపజనే విద్వజ్జనే చ ఆర్జవం చెప్తున్నారు. పాలకులు పాలిస్తున్న వారి పట్ల మనకి ఏమిటంటే అలాగనే పండితులు ఎలా ఒక రుజుత్వం ఉండాలి. అంటే ఏమిటి? ఒక సత్య మార్గశీలం అనేది ఉండాలి. అలాగనే గురుజనులందు ఓరిమి ఉండాలి, ఓర్పు. ఎందుకు అంటే మరి ఆ ఓర్పు లేదనుకోండి వాడు అక్కడ నిలవలేదు. ఇప్పుడు ఎంతమంది ఆశ్రమాలకు వస్తూనే ఉంటుంటారు. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో 10 మంది వస్తూనే ఉంటారు ఒక రోజులో. మన్నాడు 9 మంది ఖాళీ అయిపోతూనే ఉంటుంటారు. పూర్వం గురుకులంలో ఉండేటప్పుడు 1 సంవత్సరం సేవ చేసిన తర్వాత అతడు యోగ్యుడా అయోగ్యుడా, ఈయనకి ఉపదేశం ఇవ్వాలా లేదా అని అప్పుడు చూసేవారు అనమాట. ఈ విధంగా, ఎందుకంటే వారికి ఎంతవరకు ఓర్పు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా గుణాలన్నీ కొన్ని మనకి ఏమిటంటే లోకంలో అవసరమైనటువంటి విషయాలు అన్నమాట. అందుచేత మనం చేయదగినటువంటి పనులు చేయడం అనేది ఒకటి అభ్యాసం చేసుకోవాలి. ప్రతి దినము కూడా కొంత సమయమైన వ్యర్థాన్ని కలిగించుకుంటా మనకి ఏది భగవంతుని కోసం ఆరాధనా విశేషం అలవాటో అది చేసుకోవాలి. ఒక పూజ అయినా అలవాట్లు ఉండాలి, ఒక ధ్యానమైన అలవాట్లో ఉండాలి, ఒక జపమైన అలవాట్లో ఉండాలి, ఒక మౌనంగా ఉండేదైనా ఒక అర్ధగంట పావు గంట అలవాట్లో ఉండాలి. అప్పుడే కదా భగవద్భావన వస్తూ ఉండాలి. ఒక భజనైనా అలవాటు, ఏదో ఒకటి. ఒక్కొక్కరు ఎవరికి ఏది వీలో దాన్ని చక్కగా పాటించాలి, సేకరణ. అప్పుడు ఏమి లాభం ఇలా చేస్తే అంటే అంతఃకరణములో ఉన్నటువంటి మన పాపమలం అనేది పైకి పోతున్నది, అది పైకి పోతుంది. తరువాత ఇంకేమవుతుంది? మనస్సు ఏకాగ్రత చెందుతుంది. ఆ తర్వాత దానివల్ల ఇంకేమి లాభం మనకంటే చిత్తం యొక్క చాంచల్యము నివారణ అవుతుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట మనకన్నా దాన్ని ఓర్చుకున్నట్టు యోగ్యత ముందు వస్తూ ఉన్నది. మనం కూడా ఇతరులకి ఏది అనాలన్నా ఆ కోపావేశంతో అనకుండా చేస్తూ ఉన్నది. వీటి వల్ల లాభం ఏమిటంటే ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది అన్నమాట. ముందు ఇంట్లోనే అశాంతి ఉంటే గదిలోకి వెళ్ళాక ఏం చెప్పాలి చెప్పండి? ఇంటి నుంచి ఎప్పుడు బయటికి పోదామా అని ఉంటాయి కొన్ని ఇళ్ళు అనమాట. అర్థమైంది? కొన్నింట్లో అందుకనే 8 గంటలకు ఆఫీసు 7 గంటలకు వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. అందుకని ఆ అశాంతి కారణమైన గుణాలు మనకు తగ్గాలంటే ఈ భగవద్భావనయుక్తమైనటువంటి కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి. లేకపోతే తగ్గదు. ఏమంటారు? నిత్యం ముందు మనం బాగుండాలి కదా. మన దగ్గరే అశాంతి ఉంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ మన దగ్గరికి వచ్చిన వారు కానీ ప్రశాంతి నభూతో
నా భవిష్యత్ ఏమంటారు. ముందు మనం శాంతిగా ఉంటే మన దగ్గరికి వచ్చిన శాంతి. ఇప్పుడు దుకాణంలో స్వీట్ కొట్లు పెట్టారు, అక్కడికి వెళ్ళి వంకాయలు హరించుతాడా? అదంతా స్వీట్ దుకాణం, అక్కడ ఏముంది అది వస్తుంది ఏమంటారు. అలాగనే మరి మన దగ్గర ఏది ఉంటే అది ఇతరులకి వెళ్తుంది. అందుకని కొంచెం మంచి గుణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ చెప్పండి, ఏమైనా అలవాటు చేసుకోకుండా ఇప్పుడు ఉన్నారా? ప్రతి పని అలవాటు చేసుకున్నారా లేదా? ఏమంటారు? అన్నీ అలవాటే కదా. పోవడం కూడా అలవాటు చేసుకోవాలి, తొట్టం కూడా. తొట్టడం అలవాటు అయితే అనుకోండి, ఇక్కడ తుడుపు అక్కడ తుడిపేస్తే మధ్యలో మనకి కాలు అయితే గరగలు ఆడుతూనే ఉంటుంటారు. ఏమంటే అంతా తుడిచాయని చెప్తుంటారు. అది కూడా అలవాటే, ప్రాక్టీస్ రావాలి. ఏమంటారు? ప్రతిదీ ఒక రాత్రిలో మంచి డ్రాయింగ్ చక్కగా దస్తులు రావాలంటే అలవాటే ఉండాలి. అలాగనే మనం మంచి గుణాలు కూడా ఏం చేయాలి, అలవాటు అనేది చేసుకుంటున్నాం. ఒక దయాగుణం అలవాటు చేసుకోవాలి, ఒక సంతోషం అలవాటు చేసుకోవాలి. ఇతరులు పచ్చగా ఉంటుంటే వాళ్ళని మనం చూసి మహా సంతోషపడిపోవాలి. అదేంటా అలవాటు. వాళ్ళు ఒక 20 మేళ్ళు కట్టారంటే మన ప్లాన్ ఎలా ఉంటుంది? వీడు 20 మేళ్ళు కట్టారంటే అర్థమేంటి తెలుసా అని పక్కన కొడుగుతున్నాడు. అదే నాకు అర్థం కాలేదు అంటే వాడు ఇక అక్కడి నుంచి రాజకీయ ప్రారంభం. ఇది అందుకోసం ఇవన్నీ మన మనస్సుకి అశాంతి అనమాట, ఇంకేమీ లేదు. వాడి మేళ్ళు వాడు బాగానే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులో డబ్బు వేసుకున్నాడు, ఓ 10 కోట్లు. ఎప్పుడైనా బ్యాంక్ ఇస్తుంది లేదా? వాడు దుర్జనుడైనా వాడికి ఇవ్వాల్సిందే, సజ్జనుడైనా ఇవ్వాల్సిందే. అలాగే పుణ్యం చేసుకున్నటువంటి వాడు ఈ జన్మలో వాడు దుర్జనుడు కానీ సజ్జనుడు కానీ వాడికి ఉన్న అకౌంట్ భగవంతుడు ఇచ్చేస్తూనే ఉంటాడు. మనం ఏమనుకుంటాం, సజ్జనులకి ఏమి ఇవ్వడు, భగవంతుడు దుర్జనులకే ఇచ్చేస్తాడు అనుకుంటాం. సజ్జనుడేమో 1 లక్ష రూపాయలు వేసుకుంటాడు స్టేట్ బ్యాంకులో, దుర్జనుడేమో 1 కోటి రూపాయలు వేసుకున్నాడు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్కి అధికారం ఉందా? నువ్వు సజ్జనుడు కాబట్టి వాడి కోర్టులో తీసేసి వీడికి 50 లక్షలు ఇచ్చి కదా. అయ్యా నువ్వు దుర్జను ఖర్చుతో ఎక్కువ పెడుతున్నావు కాబట్టి ఇంకా రేపటి నుంచి నీకు డబ్బు ఏమని అంటాడా? అంటాడా? వేసుకుని డబ్బు ఇచ్చేవలసిందే. అలాగనే మనం వేసుకుని బ్యాంకులో పుణ్యం మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆ డబ్బులు మనకు వస్తుంటాయి. పక్క మనం ఏమనుకుంటాం, ఆ దేవుడు ఏమిటి, వాడి తత్వం తెలిసప్పాడు వాడికి ఇచ్చిస్తూనే ఉన్నానంటారు. అది కాదు, ముందు మన కర్మాయత్తం ఫలం మనం వేసుకునేటువంటి కర్మ యొక్క ఫలం ఉంది కదా, అది మనకు వద్దన్నా వస్తూనే ఉంటుంటారు. అర్థమైంది కదా. అందుచేత మనం ఈ జన్మలో చక్కగా సదాచరణ సద్ధర్మాన్ని పాటించాలి. గృహస్థాశ్రమ ఇక అన్యేషాం వారి యొక్క ధర్మాలన్నీ మనం ఉదయం పూట చెప్పుకుంటూ ఉన్నాం. కొన్ని చెట్లను కూడా అవి పరోపకారాన్ని ఇస్తున్నాయనేటువంటి భర్తృనీతి శతకంలో కొంతమంది చెప్తున్నారు. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ చరంతి గావః పరోపకారార్థమిదం శరీరం. వృక్షాః అంటే చెట్లు మనకి మంచి పెంచే ఛాయలు పెద్ద పెద్ద ఛాయగా వ్యాపించి ఉంటాయి. మన ఎండల్లో వస్తూ ఉంటుంటే ఆ చెట్టు కింద మనం కూర్చుంటే మనకు హాయిగా సేద తీర్చినట్టు అవుతుంది అంటారు. ఒక జడమైనటువంటి కదలనటువంటిది కదా అది. మరి అది కూడా మనకి ప్రేమిస్తుంది, పరోపకారాన్ని ఇస్తుంది. నా వల్లనే పరోపకారాన్ని చేయాలని మనకు సూచిస్తుంది. ఏమిటి? వృక్షం. ఇక రెండవది దాని ఇంక మన దగ్గర నుంచి తీసుకున్నది ఏమీ ఉండదు. ఎవరు? వృక్షం. ఇన్ని మామిడి పండ్లు కాస్తూ ఉన్నాయి, ఇన్ని జామ పండ్లు, ఇన్ని యాపిల్ పండ్లు, ఇన్ని బత్తాయి పండ్లు, నారింజ పండ్లు, సపోటా పండ్లు, ఇవన్నీ పండ్లన్నీ మనకు వస్తున్నాయంటే ఏది మన వల్ల అదేమీ వాంఛన ఉండదు. అవి మనకి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. ఇంకా వహంతి నద్యాః నదులన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నదులు సస్యశ్యామలంగా మనం తిప్పుకుంటే నీళ్ళు కూడా మనకి హాయిగా పంటలో వండుతూ ఉన్నాయి. మనం త్రాగడానికి కూడా దాహానికి నీరు
ఉంటూ ఉన్నది. ఈ విధంగా నదులన్నీ కూడా పరోపకారాయ, ఇతరుల యొక్క ఉపకారం కొరకే అవి ప్రవహిస్తూ ఉన్నాయి. గావహ, ఆవులు. ఆవులు చూసా మరి మనకేమిస్తున్నాయి? చక్కగా పాలు. ఈనాడు వేడిగా ఉందని మనం త్రాగాలంటే మజ్జిగ, ఆధారం ఏమిటి? పాలే. హోమం చేయాలంటే ఆధారం ఏమిటి? పాలే. మనం ఎన్ని హోమాలు చేస్తున్నామా లోకంలో, డబ్బాలు నెయ్యి వేసి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటి నుంచే మనకి సంప్రాప్తం అవుతున్నాయి. మరి ఈరోజు తల్లి లేని బిడ్డలకు ఆవు పాలు తల్లి వంటివని మనం చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం. ఆ విధంగా అవి మనం చక్కగా ఇస్తూ ఉన్నాయి. పరోపకారార్థం. ఎందుకంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆ గోవులు క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గోక్షేరము నుంచి దుగ్ధము, ఇది ఆ యొక్క నెయ్యి వస్తుంది. ఆ నేతితో మనం హోమాలు చేస్తున్నాం. ఈ హోమాల్లో ఉండేటువంటి హవిష్యుని ఆ దేవతలు సూక్ష్మ రూపంలో గ్రహిస్తారు. వారు గ్రహించి మనకి ఏమి ఆశీర్వాదం, లోకా సంస్థ అందరూ క్షేమంగా ఉండాలని, సకాలంలో మనకి కలగవలసినటువంటి ఏర్పాట్లు కలుగు చేయడానికి ఎక్కడుందంటే పైనే వాళ్ళ యొక్క కృప అన్నమాట. మరి వారి యొక్క కృప మన యజ్ఞయాగాల ద్వారా వాళ్ళు చుట్టూతారు. వారు ఇచ్చినటువంటి వర్షాధారం వల్ల మనం భూమిలో పండించుకొని మనమంతా సశిష్యామలుగా మనం ఉంటున్నాం. అతివృష్టిలు, అనావృష్టిలు, ఈతి బాధలు, భూకంపాలు ఇవన్నీ లేకుండా కలుగు చేసేది శక్తి అంతా భగవంతుక మహిమ అన్నమాట. అందుచేత మనకి ఈ విధంగా అవన్నీ కూడా లోకానికి ఉపకారం. ఆ విధంగానే పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం ఎందుకు వచ్చింది అంటే లోకానికి ఉపకారం చేయాలి. ఆ ఉపకారం ఎన్నో, ఒక్కరికి ఒక్క విధంగా, అందరికీ ఒకే రకం ఉపకారం కాదు కదా. వాళ్ళు రోడ్డుని పడి పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. పాపం ఎక్కడ ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా లేదు. ఎవరో చూసినటువంటి వాళ్ళు కనీసం హాస్పిటల్ దగ్గరికి ఇలా తీసుకెళ్ళి దించితే అదొక ఉపకారం. ఏమంటారు? అక్కడ దించిస్తే చాలు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పడతారు ఎవరు డాక్టర్లు. ఈ విధంగా కొంతమంది మరి అన్న వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఎందుకంటే ఈ యొక్క కాళ్ళు లేని వాళ్ళు కొంతమంది, చేతులు లేని వాళ్ళు కొంతమంది, అనేక విద్య చదువుకోవాలని ఉంటుంది కానీ చదవడానికి తగిన అవకాశాలు ఇంట్లో ఉండవు. ఈ విధంగా మనకి ఏదో ఒక విధంగా మనం కష్టపడిన దాంట్లో కనీసం రూపాయికి ఒక 5 పైసలైనా ధనాన్ని ఉపకారం చేసుకోవాలి. ధనం అందరి దగ్గర ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి మన చేతులతో ఏదైనా ఇతరులకి సేవ ఉపకారం. ఇది ఎందుకు అంటే ఇవన్నీ ఏ విధంగా అయితే నిస్వార్థంగా మనకి ప్రసాదిస్తున్నాయో మానవ జీవితంలో కూడా మనం ఆ విధంగా చేయాలనేటువంటి విశేషాన్ని మానవ జీవితం యొక్క సార్థకతను తెలుపుతున్నారు. ఇప్పుడు మనం కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉంటాం. ఆ ప్రారంభించిన పనుల్లో ప్రారంభం అవగానే విడిచిపెట్టేస్తాం. కొన్ని ఏదో ఆటంకం వచ్చింది. అలా కాకుండా చెప్తున్నారు. మూడు తరగతులు విభజించారు. ప్రారంభ్యతే నఖల విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణాన పరిత్యజంతి. ప్రారభ్యతే నకల విఘ్న భయేన నీచైః. ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే విఘ్నాలు వస్తాయేమో, మనం ఎందుకు ప్రారంభించని కొంతమంది ప్రారంభమే చేయరు. అర్థమైందా? ఇక పని వాళ్ళని అదముల కింద పోల్చింది శాస్త్రం అన్నమాట. ఏదైనా పని ప్రారంభిస్తే ఎందుకు విఘ్నాలు కలుగుతాయని ఆ పని కొంతమంది ప్రారంభమే చేయరు.
ప్రారభ్య విఘ్ననిహత నిరమంతి మధ్యాహం. కొంతమంది ప్రారంభిస్తారు. కొన్ని విఘ్నాలు వచ్చాయి అనుకోండి, ఏదైనా ఒక దైవ కార్యం ప్రారంభించినారు, ఓ దేవత గుడికి ఈ వేళ నుంచి వెళ్దాం అనుకున్నారు దేవాలయానికి, ఇంట్లో ఏదో విఘ్నం వచ్చింది, అయ్యో అనుకోకుండా ఈవేళ దేవాలయానికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మన దేవాలయానికి మానేద్దాం అనుకుంటాడు. అర్థమైందా? ఏదో మంచి పని ప్రారంభించినాడు, జపము ధ్యానము లేకపోతే పూజో చేసినాడు, 10-15 రోజులు నెలలు, ఇక అక్కడికి ఏదో విఘ్నం వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇది ప్రారంభించినందువల్ల వచ్చిందేమో విఘ్నం అనుకొని ఇక అక్కడి నుంచి వాళ్ళ జోలికే పోడు. అయితే ఇది వీరు మధ్యమ అన్నమాట, వీరు మధ్యములు. కొంతమంది ప్రారంభించినందుకు విఘ్నాలు తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటారు. మనం ప్రారంభించిన పని వల్ల విఘ్నాలు ఎవరికి రావు. అర్థమైందా? మనం ప్రారంభించినటువంటి పని వల్ల మనకు ఆటంకాలు ఏమీ రావు. ఎందుకు రావు? నేహావిక్రమణాస్వస్తి ప్రతివాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. కాబట్టి మనం చేసిన పని ప్రారంభించాము, అవకాశం లేక దాన్ని విడిచిపెట్టినా దానివల్ల దోషం లేదని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఏదో కారణాంతరం వల్ల శరీరం ఆరోగ్యం బాగులేకపోవచ్చు, లేకపోతే ధనలోపం ఉండొచ్చు, ఏదో ఒకటి మొత్తం మీద ఆటంకం కలిగిన వాటిని మనం ఏ దోషము లేదు. అందుచేత మరి విఘ్నాలన్నది ఏమిటి? శ్రేయాంసి బహువిఘ్నాన్ని. మంచి పనులు చేసిన వారికి విఘ్నాలే కలుగుతాయి, చెడు పని చేసిన వారికి విఘ్నమే ఉండదు. అర్థమైందా? శాస్త్రం మంచి పని ప్రారంభించిన విఘ్నాలు వస్తుంటాయి, వచ్చినా వాటిని లెక్క చేయకూడదు. అర్థమైందా? విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానాయాం. విఘ్నాలు మాటి మాటికి కలుగుతూ వస్తూ ఉన్నా ప్రారబ్ధముత్తమ గుణాత్మ పరిత్యజంతి. ఉత్తమ గుణ మంచివాడు ఎప్పుడూ కూడా ఆ కార్యాన్ని ఏనాడు వదిలిపెట్టాడు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఏదైనా ఒక పని ప్రారంభించామంటే ఆ ప్రారంభించిన తర్వాత మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ కష్టాలు వస్తే వాటిని విడిచిపెట్టే పని మాత్రమా ఉండకూడదు. అది చేసుకుంటున్నాను. నమే భక్త ప్రణశ్యతి అన్నారు భగవాన్. నా భక్తులు ఎన్నటికీ చేరడు. అర్థమైందా? నహి కళ్యాణకృత్తు దుర్గతిం తాదగచ్చతి అని శాస్త్రం చెప్పింది. మంచి పనులు చేసిన వాడు ఎన్నటికీ దుర్గతిని పొందడు. కాబట్టి మనము ఏదైనా పని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలను మనకి శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్తుం స్వభావనీతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇక్కడ 2 విధాలు, స్వధర్మము పరధర్మం. స్వధర్మము అనేటప్పుడు ఇక్కడ చాలా వరకు అనేక మంది అనేక విధాలుగా తీసుకుంటారు. తనకి ఏదో ఆచార పరంపరగా వచ్చిన వృత్తినే స్వధర్మమని కొంతమంది యొక్క భావం. ఆ వృత్తిని మినహాయించి ఇంకో పని చేస్తే పరధర్మం అని ఒక భావం. సరే, ఒక బట్టలు ఉతుకుతూ ఉంటుంటాడు, ఆయనకు అదే స్వధర్మం అనుకుంటే ఆయన కొడుకు చక్కగా బాగా చదువుకొని కలెక్టర్ అవుతాడు. ఇప్పుడు కలెక్టర్ పని చేయడం పరధర్మమా? ఈ పని చేయడమే ఏది స్వధర్మమా? ఏది ఇప్పుడు పరధర్మము, ఏది స్వధర్మం? ఏమంటారు? ఇప్పుడు స్వధర్మం అంటే ఇదే పని చేయాలి కదా, మరి అది పరధర్మమా? ఇక్కడ స్వధర్మం అంటే ఏమిటి? ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి ఏ కర్మ విధించబడిందో ఆ కర్మ స్వధర్మం. ఇప్పుడు వ్యాపారం చేస్తూ ఉన్నా, ఆ వ్యాపారంలో ఒక లాస్ వచ్చింది, ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయినారు. అయితే నువ్వు స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆచరించావని ఏమైనా శిక్ష వేస్తారా భగవంతుడు? ఇది కాదు. అది జీవనాధారానికి ఏ కర్మ చేసుకున్నా అది స్వధర్మమని అనిపించుకోవాలి. అది జీవనాధారానికి ఈరోజు ఒక వ్యాపారం చేశారు, ఇది రేపు వదిలేసి ఇంకొక వ్యాపారం మళ్ళీ చేస్తారు. ఇందులో ఈరోజు మనం చక్కగా చదువుకుంటూ ఉన్నాం, ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం,
ఆ ఉద్యోగంలో వచ్చేసి కొన్నాళ్ళ పోయి ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాం, మనమే ఫ్యాక్టరీ పెట్టి 10 మంది ఉద్యోగులకు ఇస్తూ ఉన్నాం. మరి ఇప్పుడేమో వీడి ఉద్యోగమే స్వధర్మం అనుకుంటే ఫ్యాక్టరీ పెట్టడం పరధర్మమా? అది కాదు. మరి స్వధర్మం అంటే ఏమిటి? ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో ఆ ఆశ్రమం యొక్క క్రియలు నడపాలి. అది గృహస్థాశ్రమం, దేవతారాధన చేయాలి, గీతా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ శక్తి కొలది చేసుకోవాలి, తల్లిదండ్రులను చక్కగా పోషించాలి, ఆ విధంగా అతిథి అభ్యర్థన చక్కగా పోషించాలి. ఏవైనా ఇతర జీవులు ఉంటాయి, కాకులనగా కుక్కలనగా పిల్లిదనగా ఏవోటి, వాటికి మనం తెల్లవారులేసి 4 కలిగిన బియ్యము ఏదో పంచదార వేయాలి. ఈ విధంగా మనం చక్కగా ఆరాధన జపధ్యానం ఇవన్నీ మనకి ఏమిటి? స్వధర్మం. వీటిని విడిచిపెట్టి వేద విహిత కర్మని విడిచిపెట్టి వేద నిషేధ కర్మలు ఆచరించడం పరధర్మం. వేద నిషేధ కర్మలు, వేదం వద్దంటాడు, మా సురాపానం పివేత్ అంటారు, అర్థమైందా? మా హింస సర్వభూతాన్ని, ఏ ప్రాణిని హింసించకు అని కొన్ని నిషేధాలు చెప్తారు. ఆ నిషేధాలను మనం చేయడమే పరధర్మం. కానీ లేకపోతే ఇక్కడ చాలామంది ఏం అర్థం చేసుకుంటారంటే ఏ వృత్తి చేసిన వాడు ఆ వృత్తిలో ఉండడమే స్వధర్మము, ఆ వృత్తిని విడిచిపెడితే పరధర్మం అనేది అది కానే. ఇది స్వధర్మం. బ్రహ్మచారి ఉదయం సాయంకాలం సంధ్యావందనం చేసుకోవాలి, గాయత్రి యజ్ఞము ఇది మంత్ర జపం చేయాలి, గురుసేవ అధ్యయనం చేయాలి. ఇది స్వధర్మం. బ్రహ్మచర్య ఆశ్రమం విధి విడిచిపెట్టి ఈ పని విడిచిపెట్టి అన్య పనులు చేస్తే పరధర్మం, అది పరధర్మం. సన్యాసి చక్కగా శ్రవణం చేయాలి, మననం చేసుకోవాలి, నిధిధ్యాస చేసుకోవాలి, తాను తరించాలి, టైం ఉంటే ఇతను తరింపజేయడానికి ప్రయత్నం చేయాలి. అది స్వధర్మం. ఇదే ఈ విధంగా మనం చేసుకెళ్ళాలి. అందుచేత అది చెప్పారు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాస్వనుష్ఠితాత్తుం స్వభావనియతం కర్మ. తనకి ఏ కర్మ అయితే విధించబడిందో ఆ కర్మను చక్కగా చేస్తుంటే కుర్వన్నాప్నోతి కిల్బిషం, పాపాన్ని మనము పొందామన్నమాట. అది సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఇదేనా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. స్వభావ సిద్ధంగా ఏదో ఒక దోషం అందులో ఉంటూనే ఉంటారు. ఆవును పాలిప్పాలి, పాలిప్పేటప్పుడు ఆ పెయిన్ తెచ్చి చెప్తే కానీ పాలు రావు. అది చెప్తుంది కదా అని దాని కడుపు నిండా పెడితే ఏమవుతుంది? కొన్న పాలు కాస్త ఊడిపోతాయి. అది చూస్తూనే ఉంటుంది, దీనికి కడితేనే ఉంటుంది, దీన్ని చూస్తే కానీ అది పాలేవదు. దీని కడుపులో ఏమనుకుంటారు, అయ్యో నా పాలు వాళ్ళు తాగేస్తున్నారా అని ఇది అనుకుంటుంది. ఇక దానికి ఇవ్వాలనే ఉంటారు, ఏమో లాభం. అలా ప్రతి దాంట్లో ఏదో ఒక చిన్న దోషం ఉంటూనే ఉంటుంటారు. ప్రతి దాంట్లో నడుస్తూ ఉన్నాం. మనం కింద అన్ని సేవలు చూసుకొని నడుస్తామా? అదులకి చెప్పులు వచ్చిన తర్వాత కింద చూపులు ఉన్నాయా? ఆ గోడలు ఈ గోడలు చూపులు నడుచుకొని నడడం. కానీ పూర్వం చెప్పులు ఉన్నప్పుడు ఏకాగ్రతగా చూసేళ్ళే, చెప్పులు లేనప్పుడు ఏకాగ్రత చూసేళ్ళేవారు. ఎంత సేమైనా తప్పించుకెళ్ళేవారు, ఎంత సేమ పడిపోయినా చూసేదేలే. ఇప్పుడు కార్లు పోతూనే ఉన్నాయి, ప్రతి సేమను చూసుకున్నారంటే కారు నడపడం సాధ్యమా? మోటార్ సైకిల్ సాధ్యమా? అక్కడ సేమ ఉంది, ఆపాలా, అది వెళ్ళిపోయిన వెళ్ళాలా, ఇవన్నీ అవుతాయా? కాబట్టి చేసే దాంట్లో ఏవో దోషాలు మనకి అవి సర్వసాధారణంగా పొందుతూనే ఉంటాయి. ఎలాగైతే నిప్పు ఉన్న చోట పొగ ఉంటుందో అలాగనే కర్మ అంటేనే దోషం. అర్థమైందా? మనకి ఎక్కడైతే నిప్పు ఉందో అక్కడేముంటుంది? పొగ ఉంటూనే ఉంటాయి. అగ్ని దగ్గర పొగున్నా ఆ పొగ దాని దోషం. ఆ విధంగా మనకి కర్మ అంటే ఏదో ఒకటి ఉండి తీరుతూనే ఉంటారు. అందుచేత ఇవన్నీ చేయాలి. అందుకే మనం నిత్యం ఎదురు చేయాలి ధర్మాన్ని. మనం చేసినటువంటి పుణ్యకర్మల ద్వారా మనకు తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా అవి ఏ రోజుకి ఆ రోజు నివారణ అవుతాయి. యువాకలు తుడుస్తూ ఉంటుంటారు, తుడిచేటప్పుడు చీకటినే తుడి ప్రారంభిస్తారు. ఆ చీకటి ఎన్ని చీమలు ఉన్నాయి చూస్తారా? ఏం చూస్తారు? తుడిచి పారేయడం అంటే చీమలు పోతాయో దోమలు పోతాయో ఏం పోతాయో ఏం చేస్తాయో తెలిస్తే ఈ విధంగా అనేకమైనటువంటి సంభవిస్తూనే ఉంటుంటాయి. సహజం కర్మ కౌంతేయ
సదోషమపి న త్యజేత్తు. మరి దోషమే ఇప్పుడు చూడకుండా ఊరుకుంటామా? దోషమైతే మరి ఊరుకుంటా? మరి ఇప్పుడు ప్రయాణం వెళ్ళడం మానేస్తామా? కానీ కర్మ చేసుకుంటున్నారు. తత్పర నివారణార్థమై మనం చేస్తూ ఉంటున్నారు. అది అందుచేత సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నివ ఆవృత. అగ్ని పొగ కప్పుకుని ఏ విధంగా అయితే ఉంటుందో ప్రతి కర్మలో కూడా ఏదో ఒక దోషాన్ని అంటిపెట్టుకుంటారు. మరి ఆ దోషం ఎట్లా అంటే ఈ మనం చేసిన దేవతారాధన విశేషం వల్ల, మనం చేసే గీతాది పారాయణ వల్ల, మనం చేసే తల్లిదండ్రుల యొక్క సేవా ధర్మం వల్ల, మనం చేసే అతిథి అభ్యాగతుల యొక్క ఆదరణాభిపూర్వకం వల్ల వాటి నివారణ పోతూనే ఉంటాయన్నమాట. అందుచేత మనం ఈ ప్రకారంగా చెప్తున్నారు. వరం మౌనం కార్యం నచ వచనముక్తం యదనృతం వరం క్లైబ్యం పుంసాం నచ పరకలత్రాభిగమనం వరం ప్రాణత్యాగో నచ పిశునవాక్యేష్వభిరుచి వరం భిక్షాసిత్వం నచ పరాపరధన స్వాదన సుఖం. అంటే ఒక్కొక్క పని అప్పుడు ఆ పని చేయడం కంటే ఇంకో పని ఏది చేస్తే మంచిదో అది గొప్పదని ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఉంటాయి మాటల్లో చేయవలసినటువంటివి, అవి చేస్తూ ఉంటుంటాం మనం. మరి చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని మనం ఎదురుగా చూస్తూ ఉంటుంటాం. ఒక అబద్ధం ఆడినప్పుడు చేసినప్పుడు వారిప్పుడు ఏమన్నారు, వీరిప్పుడు ఏమన్నారు, మీరన్నీ చూసినారు కదా చెప్పు అంటారు. ఇప్పుడు మరి నేను చెప్పాలా? ఈ పక్క వారికి చెప్తే కోపం, ఆ పక్క చెప్తే అది కోపం. ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు? కాబట్టి ఏదైనా ఒక అబద్ధం చెప్పుడు కంటే మౌన వ్రతం అవలంబించడం చాలా గొప్పదన్నారు. అర్థమైందా? ఏమి శ్రేష్టమే అంటే నోటంత మాటికి అబద్ధాలు చెప్పే కన్నా మౌన వ్రతం అనేది ఉంటే. అయితే మరి ఇప్పుడు కొన్ని సమయాల్లో చెప్పినారు అబద్ధం అంటే ఏమిటి? ప్రాణవిత్త మాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు నఘమో పొందలేము శుక్రాచార్య నీతి అన్నమాట. అయినా సరే తాను అబద్ధం చెప్పేటప్పుడు ఇతర ప్రాణం పోతుంటుంది కదా, అలాంటప్పుడు నువ్వు అబద్ధం ఆడకపోయిన పని లేదు, ఆ ప్రాణ రక్షణ కోసం నువ్వు ఒక వాక్య అబద్ధం అయినా పర్వాలేదయ్యా అని చెప్తాను. అర్థమైంది కదా? తనకున్న ధనం సర్వస్వం పోతుండేటప్పుడు నువ్వు ఇప్పుడు నిజం చెప్తే మొత్తం ధనం పోతుంది కాబట్టి అప్పుడు కాస్త ఏమైనా అబద్ధం పర్వాలేదని ఆయన చెప్పినారు. ఈయన వినలేదనుకోండి, ఏదైనా అటువంటి పరిస్థితులు ఈ నీతిని మనం ఆచరించాలి. కొంతవరకు శ్రేయో దాయకమే. ఇంకా అది మనం లేనప్పుడు ఆయన ఏమాలి చక్కగా మౌనంతో ఉండడం మంచిది అని చెప్తున్నారు అన్నమాట. వరం క్లైబ్యం పుంసాం నచ. ఇంకా అంటున్నారు ఇతరుల మీద ఎప్పుడూ కూడా కొండెబడి లేనిపోయినవన్నీ పుట్టించి సృష్టించి కొంతమందికి ఇదే పని. అర్థమైందా? ఏమేమి పని ఉండదు, తెల్లవారు లేచి ఎవరి మీద ఏం చెబుదామా? అర్థమైందా? ఇంకా ఆఫీసులో ఉన్నారనుకో, బాగా పనిచేస్తున్నారు అనుకోండి, ఆ పని చేసే వాడిని ఉంచరు. వాడి మీద వాడు ఎవరితో వీడితోనే వాడితో చెప్పి వాడు కరెక్ట్గా ఉన్నాయా ఇంకా ఉండదు అని ఉంచరనమాట. అలాగా అటువంటివన్నీ ఇంట్లో కూడా వాళ్ళు అడిగినప్పుడు ఏమైనా చక్కగా పక్క వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఇక వాళ్ళు ప్రారంభిస్తారు వీళ్ళ మీద అనమాట కొన్ని వాళ్ళు చెప్పడం. ఈ విధంగా చెప్పినారనమాట. ఇటువంటి చాదీలు ఇలాంటి అభిలాష కలిగి ఉండట కంటే చావడమే మేలట మనిషి. అర్థమైందా? అది వరమన్నారా? ఇక చెప్తున్నారు వరం భిక్షాసిత్వం నచ పరధన స్వాధాన సుఖం. పరధనాన్ని ఎప్పుడూ కూడా
స్వీకరించాలి, దాంతోనే మన జీవితం గడపాలి అన్నటువంటి బ్రతుకు కంటే శుభ్రంగా భిక్షమెత్తుకుని జీవించడమే శ్రేయమన్నారు. ఎప్పుడూ కూడా వరధనాన్ని ఎప్పుడు వెలగోలాగా సంపాదించి లాగి వాళ్ళని దాంతో మనం హాయిగా పచ్చి పరమార్థాలు అనుకునే దానికన్నా అయ్యా ఏమిటి వరమంటే ఆ భిక్షమెత్తుకొని జీవించడమే వరమన్నా అనుకోండి. ఈ విధంగా అని కొన్ని విషయాలన్నీ కూడా మనకి చెబుతున్నారన్నమాట. అనిత్యం యౌవనం రూపం జీవితం ద్రవ్య సంచయ ఐశ్వర్యం ప్రియ సంవాసో ముఖ్యే తత్ర న పండితః. ఏమిటంటే మనం ఏవైతే నిత్యములు అనుకుంటున్నామో అవి ఒకప్పటికి ఏమే అనిత్యములు, కొద్ది రోజులే. యౌవనం రూపం జీవితం సంపద ఐశ్వర్యం అవి ఇవి అనిత్యం. యౌవనం ఎంతవరకు ఉంటుంది? మన క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవితం ఆవయోహో. కాబట్టి మనకి యౌవనం కుసుమోపం అని చెప్తుంది శాస్త్రం. యౌవనం అన్నటువంటిది ఏమిటి? ఒక పుష్పంతో సమానం. ఉదయం ఆ పుష్పం తీసుకొచ్చాం, గులాబీ పుష్పం పెట్టాం, అది చూస్తే నవనవనవనవలాడుతూ కనుడికి ఎంతో ఆనందదాయంగా ముచ్చటగా కనబడుతుంది. ఇది సాయంకాలానికి ఏమవుతుంది? మొత్తం వాడిపోతుంది. వేసవికాలం అయితే ఇంకా పట్టుకుని రాలేకపోతాయి. అర్థమైందా? ఈ వర్షాకాలం శీతకాలం అయితే కొంతవరకు పర్వాలే, రూపురేఖ ఉంటాయి సాయంకాలం వరకు. వేసవికాలం అయితే అది పట్టుకుంటే రేకులు కింద పడిపోతూనే ఉంటాయి. అలాగనే ఈ యవ్వనము కూడా ఎల్లప్పుడూ ఉండేది కాదు. 20 లోపు లేదు, 40 దాటి లేదు. అందుకే ఇది కూడా అనిత్యమే. రూపం ఆ విధంగానే మనకు కొన్ని రూపాలు కూడా అంతే, దాంతో ఇది ఉంటుంది. ఇక జీవితం క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవితం. ఈ జీవితం ఎప్పుడు శాశ్వతముగా ఉండదు కాబట్టి ఇది కూడా అనిత్యమే. సంపద మనకున్నాయి, సంపదలు శాశ్వతంగా ఉంటాయని ఎక్కడ మనం నిర్ణయం చెప్పలేం. ఏమంటాం? ఇది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని. అలాగే జనానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ రుణక్షయే క్షయం యాంతి. మనకి పూర్వజన్మ యొక్క రుణస్యం వల్ల వస్తాయి. వచ్చిన సంపదలన్నీ కూడా ఉన్నాయా? రాజే కింకరడగం కింకరడే రాజగం కాలానుకూలంబుగా అన్నారు. ఏమంటారు? ఆ కాలానికి అనుకూలంగా ఒకరోజు చక్రవర్తి, ఒకరోజు కింకరుడు అవుతాడు. ఏమీ లేకుండా ఒకరోజు వస్తాడు, రిక్షా పెట్టి బతుకుతాడు. వాడుకి 20 సంవత్సరాలు అయ్యేసరికేమే 60 మేడలు కడతాడు. అనేక డబ్బు తీసుకొస్తాడు, కొన్ని కోట్లు తెచ్చి పెడతాడు. కొన్నాళ్ళు అయ్యేసరికే ఏమీ ఉండదు. అందుకని ఈ సంపదలు ఉన్నాయి కదా, ఈ ఐశ్వర్యాలన్నీ కూడా ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. అందుకని మహాముఖ్యే తత్ర న పండితః. పండితులు ఈ విషయం తెలుసుకుని ఈ యవనంలో కానీ, ఈ రూపంలో కానీ, ఈ జీవితంలో కానీ, ఈ సంపదల్లో కానీ, ఈ ఐశ్వర్యంలో కానీ మోహాన్ని చెందాలి. అది చెప్తున్నాను. సంయోగో హి వియోగస్యాం సంసూచయతి సంభవం అనతిక్రమణీయస్య జన్మ మృత్యోరివ ఆగమం. చెప్తున్నారు సంయోగము వియోగం. సంయోగమే వియోగం యొక్క సంభవాన్ని సూచిస్తుంది. రెండు వియోగం అయిందంటే ఏమి, అదేం చేస్తుంది? ఇంకో దానికి సంయోగమో సంభవం చూస్తూ ఉంటుంది అన్నమాట. అలాగనే జన్మమే అనతిక్రమమైన మరణాన్ని సూచిస్తుంది. మనకి జన్మ అతిక్రమించడానికి వీళ్ళైనటువంటి విషయాన్ని సూచిస్తుంది. ఎందుకు సూచిస్తుంది? జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితో అర్హసి. కాబట్టి జన్మ దేన్ని మనకి సూచిస్తుందంటే జన్మ
మరణాన్నే సూచిస్తుంది. ఆ మరణం అన్నటువంటి తన యొక్క పూర్వజన్మ యొక్క కర్మ పుణ్యకర్మ మీద ఆధారపడి ఉంది. కానీ అది 100 ఏళ్ళు ఉండొచ్చు, లేకపోతే 50 ఉండొచ్చు, లేకపోతే 25 ఉండొచ్చు. ఎప్పుడైనా దీని జన్మ యొక్క సూచన ఏమిటి? జన్మ యొక్క సూచన మరణాన్నే మనకి కలుగు చేస్తారు. అందుకంటే ఇంకా దీనికి ఏమి వేరే గత్యంతరం లేదన్నమాట. అందుకని మనం ఈ విధంగా మనకి జన్మ ఉన్నప్పుడే మనం ఏవైతే చక్కని ధర్మాలను మనం నడవాలో ఆ నడవలసిన ధర్మాల్ని ఇప్పుడే నడుచుకోవాలి. మానవ జన్మలో మనం నడుచుకున్నాం అనుకున్న ధర్మాలని ఏమిటి మానవ జన్మ మళ్ళీ గ్యారంటీ, లేకపోతే మనం చేసే పుణ్యం వల్ల దైవత్వాన్ని పొందుతాం, మళ్ళా మానవ జన్మకి వస్తాం. ఏమి లాభమండి ఈ చేయదగిన పనులు చేస్తే, ఏమి లాభం అండి అంటారు. ఇది లాభం. దేవలోకం వెళ్తాం, దేవత్వాన్ని పొందుతాం, మళ్ళీ మనం మానవలోకి వస్తాం, ఈ మంచివారి ఇంట్లో పుడతాం. అందుకని ఎంతవరకు మోక్షాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేదో అంతవరకు మనకి జన్మ తప్పదు. మరి సరే ఆ జన్మ కూడా ఎలా ఉండాలి మనకి? నిత్యం కీర్తులు ప్రతిష్టలతో చక్కనైనటువంటి సంస్కారంతో ఉన్న జన్మ ఎత్తామంటే ఆ జన్మ మానవ జన్మ అత్యుత్తమైన ధన్యం. ఈ విధంగా ఇటువంటి ధన్య జీవితాన్ని ఆశ్రయించుకొని సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందంతో విరాజినట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.